భీష్మ ప్రతిజ్ఞతో రాజు శాంతను సత్యవతిని వివాహం చేసుకున్నాడు. కాలం గడిచింది. రాజు మరణించాడు. ఇప్పుడు హస్తినాపుర సింహాసనం ఖాళీ అయ్యింది. భీష్ముడు ప్రమాణం చేసినందువల్ల రాజ్యం ఎవరికీ దక్కలేదు. ఆ సమయంలో సత్యవతి తన మనసులో దాచుకున్న ఒక రహస్యం బయటపెట్టింది. నా యువకత్వంలో నేను ఒక దివ్య ఋషిని కలిశాను, పరాశర మహర్షి. ఆయన అనుగ్రహంతో నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టగానే గాలిలో సువాసన వ్యాపించింది. తేజస్సుతో ప్రకాశించిన ఆ బాలుడు క్షణాల్లో పెద్దవాడయ్యాడు. అతనికి ఉన్న జ్ఞానం సృష్టి రహస్యాలను మించినది. సత్యవతి ఆశ్చర్యపోయి అడిగింది, నువ్వెవరు? అతడు చిరునవ్వు నవ్వి చెప్పాడు, అమ్మా, నేను వ్యాసుడు. ఈ లోకానికి జ్ఞానాన్ని అందించడానికి జన్మించాను అని. అతడే తరువాత మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి. దేవుడు, కవి, తత్వవేత్త ఒకే రూపం. తర్వాతి భాగంలో చూద్దాం వ్యాసుడు ఎలా కురువంశాన్ని తిరిగి నిలబెట్టాడో.